అబ్బా ఏం సలి కాలు చేతులు కొంకలు పోతున్నాయి అనుకో రాదుండ్రి. పొద్దుగా లేచి తలుపు తీయాలంటేనే పానం గజ్జుమంటుందిల్లా. కానీ ఇంతటి సలిలా తెలంగాణ రాజకీయం మాత్రం ఫుల్ గరం ఉంది. హెడ్లైన్ చూడంగానే గవే ముచ్చట్లు. ఫస్ట్ లీడర్ల నడుమ తిట్ల పోటీ షురైంది కేసీఆర్ సార్ తోటి. రాజీనామాకు దానం రెడీ, ఖైరతాబాద్ ల రాజకీయ వేడి. ఓట్లకు వంచినై వాపస్, తిట్లకు అయిండ్రట నర్వస్. మనకొద్దట స్పైడర్ మ్యాన్, యాద్ చేసిండు వీర హనుమాన్. గుల్లబాట పట్టిన భక్తులు, 3 రోజులొచ్చే సెలవులు. రాజకీయం ఎట్లా తయారైందంటే ఎంత ఎక్కువ తిడితే ఎన్ని ఎక్కువ అంటే ఎంత గలీజ్గా తిడితే అంత తోపు లీడర్, అంత తీస్మార్క్ అని అన్నట్టుగా. మీరు అట్లా చేసిండ్రు, అది కరెక్ట్ కాదు, ఇలా చెప్పండి అలా చేయండి అనే జమానా ఎన్నడో పోయిందుల్లా. మైకు దొరికిందంటే పొట్టు పొట్టు తిట్టుడే, ఆర్పారార్చుకునుడే. అప్పట్లో తెలంగాణ ఉద్యమంలో మంచిగానే అనిపించచ్చు కానీ అటెనక చెవ్వ గివ్వే మాటలు అనే కాడికి వచ్చింది కథ. అది దినామింత ముద్రుడే కానీ తగ్గుడనే ముచ్చట్నే లేదబ్బా. రాక రాక కేసీఆర్ సార్ వచ్చి ఈ సర్కార్ తోలు తీస్తా, అది చేస్తా ఇది చేస్తా అని పోతే అటెనక రేవంత్ రెడ్డి సార్ అందుకునే. దాని మీదనే ఎందరెన్ని మాట్లాడినరో చూడండి. మరి 2 ఏళ్ల నుంచి నేను మౌనం పాటించి చూసుకుంటూ వస్తున్నాం. తోలు తీస్తాం ఎక్కడికక్కడ. గజ్వేల్లో సొంత నియోజకవర్గంలో ఇంతమంది సర్పంచులు కాంగ్రెస్ పార్టీకి గెలిచినారని చెప్పి ఆయన నిజంగా భయపడడం జరిగింది. పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నాడు, తోలు తీస్తా ఇది తీస్తా అని. నేను కొడంగల్లో కూడా మళ్ళా గెలవనీయకుండా చేసే బాధ్యత మాది. కేటీఆర్ నాయకత్వంలో పార్లమెంట్ లో ఓడిపోయినారు, గ్రాడ్యుయేట్ లో క్యాండిడేట్ పెట్టలేదు, కంటోన్మెంట్ జూబ్లీహిల్స్ 2 ఎలక్షన్స్ కూడా ఓడిపోవడం జరిగింది. వర్కింగ్ ప్రెసిడెంట్ ఐరన్ లెగ్ నీ లాగుల తొండలు ఇడిచి పెడతా. వీడేం ముఖ్యమంత్రి, వీందేం భాష నాకు అర్థమే కాదు. మెడల బేగులేసుకుంటా, గుడ్లు వీకి గోటీలాడతా, నీ అమ్మ నీ అయ్య గీదా భాష. తిట్ల పురాణం మొదలు పెట్టిందే కేసీఆర్. పేటెంట్ హక్కులు ఆయనకు వచ్చినాయి. మాట్లాడమంటే ఉర్దూలా, హిందీలా, తెలుగులా, ఇంగ్లీష్లా పొల్లు తిట్టే తెలివి నాకు కూడా ఉంది. మాకు కూడా వస్తుంది భాష. హైదరాబాద్ గల్లీలలో పెరిగిన నేను, నువ్వేడో ఊరికెళ్ళి వచ్చినావు. మా నాయన తిడితే కొడుకు రేషం రాదా? ఇక్కడ దాకుంది కోపం, ఇక్కడ దాకుంది. దొరికితే ఎడమకాలు చెప్పు తీసుకొట్టాలని. తెలంగాణ ప్రజలు నిన్ను మీ అయ్యని ఇద్దరిని కూడా చెప్పులు అడిగేటట్టు కొట్టారు. అయినా కూడా సిగ్గు లేకుండా నేనట మా అయ్య పేరు చెప్పుకొని బతుకుతున్నా అంట. అవు మా అయ్య గొప్పోడు, మా అయ్య తెలంగాణ తెచ్చిన మొగోడు మొనగాడు బరాబర్ చెప్పుకుంటా. ఈ రోజు కూడా గూగుల్లో దుబాయ్ శేఖర్ అని కొడితే నిక్ నేమ్ ఆఫ్ కే చంద్రశేఖర్ రావు అని వస్తుంది. మరి ఆ రోజు దొంగ పాస్పోర్ట్ల పైన మీ అయ్య చేసిన ఘనకార్యం ఏంటి అవన్నీ మర్చిపోయినావా? మనోని పేరుగా అల్లుడు భీమవరం కదా, అందుకే సిట్టినాయుడు పేరు కూడా భీమవరం బుల్లుడు అని పెడితే అయిపోతుంది. బీఆర్ఎస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ లో పెట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు భీమవరంలో పోటీ చేయమంటారు అని చెప్పి నువ్వే ఒక ప్రసంగంలో మాట్లాడినావు. నువ్వు అసెంబ్లీకి రా అంటున్నాడు. బయటికి వస్తే గీడికి వస్తేనే తట్టుకోలేకపోయినావు. నువ్వు అసెంబ్లీకి వస్తే ఆయన గుండాకి సస్తావు. సొంత చెల్లెకి సమాధానం చెప్పుకునే ఒక ధైర్యం లేదా? అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పే సిగ్గు లేదు. ఈ రోజు నువ్వు వచ్చి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి మాట్లాడతావా? రైట్. సర్పంచ్ ఓట్లు వచ్చినాయి. ఇక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు రాబోతున్నాయి. అవి సొంత గుర్తులు కానీ ఇవి పార్టీ గుర్తులాయే. మేమే ఎక్కువ గెలవాలంటే మేమే ఎక్కువ కొట్టాలని అన్ని పార్టీల తనలాట. అట్లనే మున్సిపల్ ఎలక్షన్లు గిన కావాల్సింది. అందరి నజర్కి ఓట్ల మీదనే ఉన్నది కానీ ఓ ఎమ్మెల్యే సీటుకు ఎలక్షన్ కూడా వచ్చే కోపున్నదుల్లా. చూస్తుంటే సిటీలో ఇంకో ఉప ఎన్నిక వచ్చేటట్టే ఉన్నది పో. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సార్ రాజీనామా చేసుడు పక్కా అనే ప్రచారం నడుస్తుంది. మళ్ళా ఏ పార్టీలు ఉన్నావు సార్ అని అడిగితే అధికార పార్టీ అని బాజాప్తా చెప్పబట్టే కాంగ్రెస్ చెప్తున్నాం కదా. కానీ తతిమ 9 మంది బీఆర్ఎస్ లోనే ఉన్నామని అటు కోర్టులకు ఇటు స్పీకర్ సార్ కు చెప్పారు. పార్టీ మారినట్టు సాక్ష్యాలు లేవని ఇలా మీద వేసిన పిటిషన్లు కూడా ప్రసాద్ సార్ కొట్టేసి మరి ఈసారి ఏంది బరాబర్ మారినని చెప్తాడని పరిశాన్ అవుతున్నారా? కార్ టికెట్ మీద ఎమ్మెల్యే గెలిచి కాంగ్రెస్ టికెట్ మీద ఎంపీగా నిలబడి సికింద్రాబాద్ లో ఓడిపోయాడు. అటుకెళ్ళి ఇటు వచ్చిందని పక్కా సాక్ష్యం ఉన్నందుకు సార్ ఎమ్మెల్యే పదవి ఖాయము అంటున్నారు. స్పీకర్ సార్ పదవులకెళ్ళి తీసేసుడు కంటే మొదలే సారే ఇడిచిపెట్టే ఛాన్స్ ఉందట. సోమవారం కించి సురువయ్యే అసెంబ్లీ మీటింగ్
ఒడవంగానే రాజీనామా చేస్తాడట అనేది సార్ తోటి తిరిగేటోళ్ళ మాట. ఇప్పుడు 6 నెలల లోపల ఖైరతాబాద్ లో ఓట్లు. బెంగాల్ తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్లు ఉన్నాయి కదా, గప్పుడే రావచ్చట ఇది కూడా. ఈ నడుమ పారి ఢిల్లీకి పోయి హైకమాండ్ పెద్దలకు ఇదంతా చెప్పొచ్చిందట. ఏ పార్టీలో ఉంటే అదే గెలుస్తుంది కదా, అది మన స్పెషాలిటీ కదా. ఇప్పటికైతే గిది ముచ్చట. రేపు ఏమైతుందో గానీ నిజంగానే రాజీనామా చేస్తే మాత్రం ఖైరతాబాద్ లో ఓట్ల జాతర రేంజ్లు ఉంటదుల్లో. సర్పంచ్ ఓట్ల పుణ్యమా అని ఎన్నెన్ని చిత్రాలు చూడాలనో అన్ని చూసినముల్లా. ఓడిపోయిన వాళ్ళు ఇల్లు తిరిగి మా పైసలు తీసుకొని మాకే ఓటేయలే కాబట్టి పైసలు వాపస్ ఇయ్యండి అడిగిన వాళ్ళు కొందరైతే, మాకే ఓటేసిరా లేదా అని దేవుళ్ళ బొమ్మలు పట్టుకొని తిరిగిన వాళ్ళు ఇంకొందరు. మరి గా తీర్ల ఖర్చు పెట్టినా ఓడిపోతే ఎవరికైనా బాధ ఉంటుంది కదా. అగో అట్లనే ఒక ఊర్లో ఓడిన ఓ అక్క ఏం చేసింది, దానికి పబ్లిక్ ఏం చేసింది అనేది చెప్పుడు కాదు, చూడాల్సిందే. ఒక చేతిలో బీరు, కళ్ళు ప్యాకెట్, బూంది పొట్లము, ఇంకో చేతిలో చీరే. దావత్ గివత్ ఏం లేదు ఎలక్షన్లలో. మా సెకండ్ వార్డు మెంబర్ గా నిలబడ్డది ఆమె. పర్వారెడ్డి అన్న ఉన్న ఈమె ఇద్దరు నిలబడితే పర్వారెడ్డి అన్న గెలిచిండు. అప్పటి నుంచి గెలిచి నుంచి ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడు, మా చీరలు కట్టుకొని మిమ్మల్ని బొందలల్లో పెడతాం అట్లా ఇట్లా అనుకుంటా. గదన్నట్టు కామారెడ్డి జిల్లా ఉప్పలవాయిల వార్డు మెంబర్ కు నిలబడ్డామే ఇల్లు తిరిగి ఇవన్నీ వంచినా ఓడిపోయిందట. నా సొమ్ము తిని నా కోటయ్యలేదని ముఖం పట్టుకొని ఒక తిట్టుడు కాదట, సాపిచ్చుడు కాదట. నీ ఓట్ల మీద మన్ను వాడ అప్పుడు వంచి ఇప్పుడు తిడతావని మొత్తం తీసుకొచ్చి గ్రామ పంచాయతీ ఆఫీస్ ముంగట పెట్టిండ్రు. మొగోళ్ళకు వంచిన బీర్ సీసాలు, కళ్ళు ప్యాకెట్లు, ఆడోళ్ళకి ఇచ్చిన కూల్ డ్రింకులు, చుడువ పొట్లాలు తెచ్చిడ వాడేసిపోయిండ్రు. తిట్టిన దోసానికి మేము పడలేక ఇజ్జత్కి మేము ఇటు వచ్చినాము. పోలీసులకు తెలిసి బుద్రకిచ్చి ఎటోళ్ళనట్టు పంపించేసిండ్రు. బయట పడతలేరు గాని షానూళ్ళకి ఇదే కథ. ఓట్ల కోసం పైసలు, మందు, చీరలు వంచినా ఓడిపోతే గిట్లనే ఉంటది. మళ్ళా దేవుళ్ళ ఫోటోలు పట్టుకొని ఒట్లేపించుకోవట్టిరి, ఇల్లు తిరిగి వసూలు చేసుకోవట్టిరి. ఒక్కోళ్ళరా ఒక్క గల్లీలు ఉండేటోళ్ళు పొద్దుగాలేస్తే ముఖాలు చూపించుకోలేని కథ కాబట్టి గందుకే ఏది తీసుకోవద్దు, ఎవరు నస్తే గలకేసిందే ఉత్తమం. మరి బాబు గారు మాట్లాడుతుండ్రంటే పక్క హైదరాబాద్ ను ప్రపంచ పటంలో పెట్టిన ముచ్చట్ను, హైటెక్ సిటీ కట్టిన ముచ్చట్ను, టెక్నాలజీని డెవలప్మెంట్ చేసినానో గొప్పగా చెప్పుకుంటాడు. లేదంటే అందాల అమరావతి నగరం ఎట్లా కట్టేది గ్రాఫిక్స్ బొమ్మలు చూపిస్తాడు. ఈ నడుమ బగ్గ పబ్లిక్లకు తిరుగుతాండు, అందరితో మాట్లాడుతుండు, ఎన్నో వీడియోలు పబ్లిక్లకు ఇడుస్తున్నాడు. మరి ఇయాల్టి ముచ్చట ఏందంటే, ఏదో స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్ ఇవి కాకుండా మన పురాణాల గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ కంటే మన హనుమంతుడు బలవంతుడని చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. బ్యాట్ మ్యాన్, ఐరన్ మ్యాన్ కంటే మన అర్జునుడు గొప్ప యోధుడని వివరించవలసిన బాధ్యత మన పైన ఉంది. అంతేకాదు కృష్ణుని మహిమలు, శివయ్య లీలలు, రామనసొంటి పురుషోత్తముడు లేడని రామరాజ్యం గురించి కూడా ఇప్పటి పూర్లకు చెప్పాలి అనుకొచ్చిండు సీఎం చంద్రబాబు సారు. తిరుపతిలో భారతీయ విజ్ఞాన సమ్మేళనాన్ని RSS పెబ్బ మోహన్ భాగవత్ సారు సెంటర్ మంత్రి ధర్మేంద్ర సార్ తో కలిసి చాలు చేసి గీ ముచ్చట్లు చెప్పిండ్రు. అవతార్ సినిమా కంటే మన మహాభారత రామాయణ గాథలు గొప్పవని మన పిల్లలకు మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది. గల్ల బాబు గారి మాటలు బాలయ్య బాబు, బోయపాటి గారికి ఇట్లా విన్నారంటే అఖండ 3, 4 కూడా తీస్తుండొచ్చు పో. అబ్బా మా ఓడు క్రికెట్ మస్తు ఆడతాడు కానీ ఎంకరేజ్ చేసేటోళ్ళే లేర్రా. ఏ గదో ఆటనారా, మన ఊర్లో పిల్లగాడు లేడా, బ్యాట్ పట్టిండంటే దంచుతాడు రా. మా మామ కొడుకు బౌలింగ్ వేసుట్ల తోపు గాని ఇంతవరకు మండలం గిన దాటకపాయే. జర్రంత ఛాన్స్ వస్తేనా ఆ తాకత్ ఏందో చూపించు అని అంటుంటారు. గసంటోళ్ళ కోసమే గీ పోటీలు. క్రికెట్ అంటే అట్లా ఉంటది. మళ్ళా బ్యాటు బాల్ అవ్వపడితే పానం అస్సలు ఊకోదు ఆడేదానిక. కాకా క్రికెట్ లీగ్ నడుస్తుంది కదా తెలంగాణ అంతటా. ఆటగాళ్ళని ఎంకరేజ్ చేస్తానికి అలా కరీంనగర్ వచ్చిర్రు 2 మంత్రులు, వివేక్ సారు, పొన్నం సారు, 2 ఎమ్మెల్యేలు, ఆది శ్రీనివాస్ సారు, కవ్వంపల్లి సత్యనారాయణ సారు. హైదరాబాద్ క్రికెట్ సంఘంకి ఆటల పోటీలు పెడుతుంటే విశాఖ కంపెనీ వెనుకుండి అరుచుకుంటాంది. ట్యాక్స్ బెనిఫిట్స్ రావాలని చెప్పి మన్మోహన్ సింగ్ గారితో, చిదంబరం గారితో కొట్లాడి BCCIకి ట్యాక్స్ బెనిఫిట్స్ తీసుకురావడం వలన
ఈ రోజు బీసీసీఐ ఇంత స్ట్రాంగ్ ఫైనాన్షియల్ ఉందంటే ఆ రోజులలో కాకా వెంకటస్వామి గారి చిన్న కాంట్రిబ్యూషన్ ఉన్నది దాంట్లో. పల్లెటూరు ఆటగాళ్ళని మీదికి తెస్తానికి అన్ని జిల్లాల్లో పోటీలు నడుస్తున్నాయి. 100 మంది ప్లేయర్లు ఆడుతుర్రు అంటే చూడుర్రిగా. ఇట్లా ఎవరో ఒకరు సపోర్ట్ చేస్తేనే కదా వాళ్ళ టాలెంట్ చూపించుకునే ఛాన్స్ వచ్చేది, స్టేట్ లెవెల్లో ఆడేది, అటెన్క ఢిల్లీ దానిక పోయేది. ఈ మంచి కార్యం పెట్టినందుకు ప్రతి ఒక్కరు తారీఫ్ చేస్తున్నారు. మాకు కూడా కొద్ది ఆశ ఉంది. నేను 10 ఎకరాలు జాగిస్తా హుస్నాబాద్కు. 20 ఎకరాలు జాగిస్తా. అందరం కూడా సాక్ష్యం. హుస్నాబాద్ 20 ఎకరాలు జాగా ఇచ్చేది నాదు. నేను ₹1 వల్ల మొత్తం అద్భుతమైన స్టేడియం కట్టే బాధ్యత మీద సార్. జగా ఇవ్వండి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరఫు నుంచి, కరీంనగర్ క్రికెట్ అసోసియేషన్ తరఫు నుంచి డెఫినెట్లీ మీకు మంచి స్టేడియం కట్టిస్తాం. అంతటా ఆడుకుంటూ వచ్చినాక జనవరి 17 తారీఖు నాడు ఉప్పల్ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ ఉంటది. రిత్విక్ కమ్స్ ఇంటూ ది అటాక్ అగైన్. ఆరమంతా పిల్లలకి స్కూళ్ళు, పెద్దలకు ఆఫీసులు, బిజినెస్లు, అందరికి తీరువాటం దొరికేదంటే ఆయితరం నాడే. కానీ గా ఒక్కరోజు ఏడికి పోవస్తుంది. ఎటు పోయినా మళ్ళా పొద్దుముఖంగా ఇంటికి రావాల్సిందే, తెల్లారి ఎవల పనుల కాలు పోవాల్సిందే. ఓ 2-3 రోజులు టైం దొరికితే ఏడికి పోవాలా అని చూస్తారు గిట్లా. యాదగిరిగుట్ట నర్సన్న, ఏములాడ రాజన్న, మేడారం సమ్మక్క, శ్రీశైలం మల్లన్న, తిరుపతి ఎంకన్న, ఏ గుడి కాడ చూడు భక్తులే, ఎటు చూసినా భక్తులే. వరుస పెట్టి స్కూళ్ళకు సెలవులు వచ్చే వరకు గుల్లబాట పట్టిండ్రంతా. క్రిస్మస్ పండుగని నిన్న ఇయాల స్కూళ్లకు సెలవు. ఇక కొన్ని ఆఫీసులకు శనారం తాతీలుంటది. ఇయాల తీరుబాటం చేసుకుంటే 3 రోజులు టైం దొరికినట్టే. ఇంటోళ్ళంతా మునుం పెడితే యాదగిరి గుట్ట కాడ గిట్లుంది. కొండ కింద కార్లు చూడుండ్రి ఎంతగానం ఉన్నాయో. దర్శనానికి 3 గంటలు పడుతుందట. ఈ గటు ఏములాడకు బగ్గనే పోయొస్తున్నారు. గుడి పెద్దగా చేసే పనులు నడుస్తున్నాయి కాబట్టి భీమేశ్వరాలయంలో దర్శనాలు చేపిస్తున్నారు. మొక్కులున్నోళ్ళు కోడెలు కట్టేస్తున్నారు. మేము వచ్చినాం 10 మంది దాకా. దర్శనం మళ్ళీ ఇక్కడికి ధరపూర్ కొండగట్టు. ఇప్పుడు సమ్మక్క కాబట్టి మనం ముందుగా రాజరాజేశ్వర దేవుని మనం దర్శించుకున్నాక మన ఏ తీర్థయాత్రలైనా కూడా మనం వెళ్ళిపోవచ్చు. రాజన్నకు మంచిగా మొక్కుకొని మేడారం బాట పడుతున్నారు. ఇక గద్దెల పనులు జోరుగా నడుస్తున్నాయి. జాతరకు బగ్గొస్తారు కాబట్టి ముందే పోయొస్తున్నారు. తిరుపతిలో క్యూ లైన్లు మొత్తం నిండినాయి. దర్శనానికి 1.5 రోజులు పడుతుందట. అలిపిరి టోల్ గేట్ కాడ బండ్లు చెకింగ్ చేసి పంపిస్తానికి ఆలస్యమైతుండే వరకు ట్రాఫిక్ జామ్ అవుతుంది. శ్రీశైలం మల్లన్న కాడ ఇదే పరిస్థితి. ఘాట్ రోడ్డుల మెల్ల గదులుతున్నాయి బండ్లు. భక్తులు పెరిగే వరకు VIP దర్శనాలు బంద్ పెట్టిండ్రు తిప్పలు కావద్దని. ఈ గిటు పట్నంకెళ్ళి ఊర్లకు పోయే విజయవాడ హైవే మీద గిట్లున్నది ట్రాఫిక్. ఒక్క పారే పల్లె బాట పట్టే వరకు హయత్ నగర్ కెళ్ళి కిలోమీటర్ల కమానం జామ్ అయింది. ఇప్పుడే గిట్లుంటే ఇక సంక్రాంతికి ఇంకెట్లుంటదో పో. ఇంటర్ అయిపోగానే డాక్టర్ కావాలన్నా, ఇంజనీర్ కావాలన్నా ఎంట్రన్స్ పరీక్ష రాయాలి. ఆశ్రమం అయితే కోచింగ్ తీసుకోవాలి. ఎందుకు అనుకుంటే డిగ్రీ చేసినాక మళ్ళీ PG చేస్తానికి యూనివర్సిటీలు పెట్టే ఎంట్రన్స్ పరీక్ష రాయాలి. దానికైనా కోచింగ్కు పోవాలి. ఇట్లా BEd చేయాలన్నా, సర్కార్ కొలువు కొట్టాలన్నా కోచింగ్ సెంటర్లనే నమ్ముకుంటారు అంతా. అగో అసొంటి సెంటర్ ముచ్చట్నే ఇది. కాకుంటే చదువులు పరీక్షలు ఉండేవి. ఇది అలాగ మళ్ళా. ఇదెక్కడి కాతారు? కోచింగ్ల గురించి చెప్పి హోటల్లో పనిచేస్తున్న వాళ్ళని చూపిస్తారేందని పరిశాన్ కాకూర్రి. ఈడ నడుస్తుంది కోచింగే మళ్ళా. అవు ఇడ్లీలు ఎట్లా వేయాలి, పూరీల పిండి ఎట్లా పిసుకాలి, నీళ్ళు ఎన్ని కలపాలి, పిండి ఎంతసేపు నానబెట్టాలి, ప్రతి ఒక్కటి నేర్పిస్తుంటారు. హైదరాబాద్ బాలనగర్ ఉండే కుమారన్న ట్రైనింగ్ ఇస్తుంటే టిఫిన్ సెంటర్ పెట్టాలనుకుంటే వాళ్ళంతా మునుం పెట్టిర్రు. దానికి ఇంత తిప్పలేందుకో మాస్టర్ ను పెట్టుకుంటే అయిపోయాంటారేమో. మాస్టర్లు మనకు సరిగా రారు, టైంకు రారు, తాగొస్తారు. అట్లా చాలా ఇబ్బంది పడ్డాం. మేము పడ్డ ఇబ్బంది ఇంకొకరు పడద్దని చెప్పి మేము ఇట్లా స్టార్ట్ చేసినాం. అదే మనమే టిఫిన్ లేసుడు నేర్చుకుంటే గా తిప్పలేం ఉండదు కదా. అగో అట్లా హోటళ్లు పెట్టి మూసేసుకున్న వాళ్ళు, కొత్తగా దందా చేద్దాం అనుకున్న వాళ్ళకి గా తిప్పలు ఉండొద్దని 3 నెలల కిందకి కోచింగ్ సెంటర్ పెడితే 300కు మీదనే వచ్చి నేర్చుకుర్రాట. అన్నసుత మునుపు 2-3 జాగాల్లో హోటళ్లు పెట్టి మాస్టర్లతో తిప్పల పడి ఇప్పుడు ఇట్లా 4గురికి అసరైతుండన్నట్టు. ఆటోమేటిక్ రౌండ్
ఫలానా ఏజోళ్ళని ఏం లేదు, ఇంత చదువుకున్న వాళ్ళనే కాదు, కొలువులు చేస్తున్న వాళ్ళు వచ్చి నేర్చుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి ట్రైనింగ్ తీసుకుంటుర్రు. నేను మెదక్ నుండి వచ్చాను. యాక్చువల్లీ నేను ఫుడ్ ఇండస్ట్రీలో మెయింటెనెన్స్ లీడ్. సో నాకు ఇక్కడ హోటల్ పైన ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉంది. ఇన్స్టాగ్రామ్ చూసినప్పుడు వీళ్ళ రీల్ కనిపించింది. నేను రాజమండ్రి నుంచి వచ్చానండి. 28 years ఫైనాన్స్ ఆఫీస్లో పనిచేసి ఈ మధ్య రిటైర్ అయ్యి ఇలా వచ్చాను. అట్లని నెలల కమానం ఉండదు, ఫీజు వేలకు వేలేం కాదు. 6 అంటే 6 ట్రైనింగ్, ఫీజు 6,000. 1 kg నానబెడితే ఇడ్లీలు ఎన్ని వస్తాయి, లేకపోతే మైసూర్ బోండాలు ఎన్ని వస్తాయి, పూరీలు 1 kgకి ఎన్ని వస్తాయి, కేజీ పిండి కలిపితే కర్రీ ఎంత వేసుకోవాలి, అవన్నీ అసలు ఏం తెలియకపోయినా మొత్తం నేను నేర్పిస్తాము. PDF కూడా ఇస్తాము. పట్నం నుంచే కాదు, చుట్టుముట్టు జిల్లాలు, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి వచ్చి నేర్చుకొని పోతున్నారట. వాళ్ళందరికీ ఎట్లేరుకాయ అంటారేమో ఇన్స్టాగ్రామ్ వీడియోల పుణ్యం. ఉపాయం ఉన్నోళ్ళు ఉపాసం ఉండరంటే గిదే కావచ్చు కదా. ఓట్లంటేనే పంపకాలు హామీల మీదకెళ్ళి నడుస్తుంటాయి. మొన్న మన తాన సర్పంచ్ ఓట్లు ఎట్లెట్లా జరిగినాయో అందరు చూసిండ్రు. ఒక్కొక్క తాన ఓటుకు 2-3 వేలతో పాటు మందు, తునకలు, చీరలు వంచిండ్రు. ఈ గాండ్ల ఎంతమంది గెలిచి సర్పంచులు అయ్యిండ్రో, ఓడినోళ్ళు ఏమేం కార్యాలు పెట్టుకున్నారో చూడనే చూస్తుమి. అట్లనే ఇప్పుడు మహారాష్ట్రలో సుత ఓట్లు రాబోతున్నాయి. ఉల్లా ఈ గాడ ఎట్లా నడుస్తుందంటే, మాకు ఓటేస్తే కారు కొనిస్తామని ఒకళ్ళు, బంగారి నగలు చేపిస్తామని ఇంకొకళ్ళు, పట్టు చీరలు వంచుతామని కొందరు, థాయిలాండ్ దేశానికి పంపుతామని ఇంకొందరు, నేను 1100 గజాల భూమి రిజిస్ట్రేషన్ చేస్తా అని ఇంకొకళ్ళు. మస్తుందిలే ఆఫర్. ఏడనుకుంటాన్రు, మహారాష్ట్ర పూణే మున్సిపల్ ఎలక్షన్ల కాకుంటే అందరికి కాదుల్లా, లక్కీ డ్రా తీస్తారట. నషీబుండి పేరెళ్ళినోళ్ళకే గీ భాగ్యం. ఏదన్నా చేసి ఏమన్నా చెప్పి ఓట్లు వేపించుకుందే లెక్క అని గమ్మతి హామీలు కుప్పుతాన్రుల్లా. అగో ఒక ఇంట్లో మందు బాటలు ఉన్నాయని మట్లాబంది పోలీసులు వచ్చి దేవులాడితే నోట్ల కట్టలు బయటపడ్డాయి. 1,00,00,000 రూపాయలు. పూణే సిటీలనే కాదు, కడమ మున్సిపాలిటీలలో సుతా గిదే కథ. ఇంకో దిక్కు 20 ఏండ్ల తర్వాత ఠాక్రే అన్నదమ్ముళ్ళు రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే కలిసిపోయి పోటీలకు దిగుతాన్రు. ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో గాని నియంగానే గవన్నీ చేస్తారో, లేకుంటే ఓట్లు వేపించుకొని అవతల పడతారో. ఏ ముచ్చటెట్లున్నా ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్లకు ఇయ్యలేనని ఇచ్చేంత్రాల హామీలు మున్సిపల్ ఎలక్షన్లలో ఇచ్చుడే సూపర్ పోన్రి. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటాం మళ్ళా. నమస్తే.